దేవుడు ఎంత కష్టపెట్టినా సరే, నిద్ర మాత్రం ప్రశాంతంగా ఇస్తే చాలనుకుంటానండి నేనైతే. అలాంటిది బెడ్‌రూమ్‌లో ఆ ఫ్యాన్ సౌండ్‌కి ఒకటే గోలండి. నిద్రే ఉండట్లేదు. సో, రాత్రి గూడా మళ్ళీ అలానే అవ్వడం వల్ల మేమైతే హాల్‌లో పడుకోవాల్సొచ్చింది. ఇంకా మార్నింగ్ లేచేసరికి 9 అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా బెడ్ అన్నీ తీసేసి, అవన్నీ మడతేసి, ఇల్లంతా క్లీన్ చేశాను. అప్పటికి మా వాడు లేచి ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మా వారైతే టీ పెట్టేసి ఎళ్లారండి. ఇక నేనైతే ఆ టీ పోసేసుకొని తాగేశాను. ఇంకా మా వారికి లంచ్ ఆఫీస్‌లో పెడుతున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకా నేను చేసి బాక్స్ పెట్టేటట్లయితే ఇంకా మా వారు డైలీ ఉపవాసమే ఉండాల్సొచ్చేది. ఇంకా ఫాస్ట్‌గా ఆర్యగడికైతే ఉప్మా చేస్తున్నాను. ఇంకా అదే నేను కూడా తినేస్తాను. పచ్చిమిర్చి వేయకుండా చేశాను. అందులో పల్లీలు ఇవి ఏమి వేయట్లేనండి. మా వాడు తినడు కాబట్టి నేను ఇంకేమి వేయట్లేదు. జస్ట్ ఆనియన్స్ టమాటో వేసి ఉప్మా చేశాను. ఇంకా ఇది చేయడం ఒక ఎత్తయితే వాడికి తినిపియడం ఇంకో ఎత్తు. వాడు వెనకాల పరిగెట్టుకుంటూ తినిపియాలి. వాడికి బతిమలాడాలి. బొమ్మ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పించుకుంటూ తినిపిస్తూనే ఉండాలి. వాడికి తినిపియడమే పెద్ద గండం. వండడమేమో గానీ ఒక్కొక్కసారి నేను వండినవి కూడా వేస్ట్ అయితాయి. వాడు తినను కూడా తినడు. ఫస్ట్ అయితే నా కడుపులో గింత చాయ్ పోసేసుకున్నా. అప్పుడైతే నేను ఇంక మధ్యాహ్నం వరకైనా ఉంటా. చాయ్ పడితే నా కడుపులో. ఇంకా వాడి వెనకాల పడి వాడికి తినిపిచ్చేసి హాఫ్ అన్ అవర్ పట్టిందండి వాడు తినడానికి. వాడు తిన్నది మళ్ళీ ఎంతో కాదు. కనీసం ఒక 4 ముద్దలు కూడా తినలేదు. అంతసేపు పట్టింది. ఇంకా నేనైతే నా బ్రేక్‌ఫాస్ట్